Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం వేడుక. కూటమి విజయాలను చాటి చెప్పిన యనమల దివ్య. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ. చిన్నారి క్షేమంగా రావాలని చైర్మన్ ఆకాంక్ష. కోనసీమలో పర్యటించిన ఎండోమెంట్స్ కమిషనర్. ఆలయాల్లో అభివృద్ధి పనులపై రామచంద్రమోహన్ సమీక్ష. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ అల్లు పెరగని కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట సూర్యకళ మందిరంలో జిల్లా స్థాయి వేడుక అట్టహాసంగా జరిగింది. ఎంపీలు సానా సతీష్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ తదితరులతో హాజరైన యనమల దివ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తోందన్నారు. పారిశ్రామికీకరణకు ఊతమిచ్చే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ నవీన్ గారికి, కూటమి పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజానికి అందరికీ కూడా నా నమస్కారాలు, నా అభినందనలు. ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్ళు గడుస్తుంది. ఈ 2 ఏళ్ళు కూడా మనం ఎంతో సంతోషదాయకంగా వచ్చాము. అలాగే ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన అనే 3 ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకొని కూడా మన రాష్ట్రం పురోగతిలో నడిపించింది మన కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ పెద్దల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కార్ మన రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పురోగతి వైపు నడుస్తుంది. గత వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై రాష్ట్రం అంతా అధోగతి పాలైంది. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రాన్ని పునర్నిర్మించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే తరాలకు బంగారు బాటలు వేసింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూనే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, అభివృద్ధికి మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు అడుగులు వేస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఈ 2 ఏళ్ళు కేవలం ప్రభుత్వ విజయాలకే పరిమితం కాలేదు. ప్రజల విశ్వాసానికి, కార్యకర్తల అంకిత భావానికి, నాయకత్వ దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచాయి. ఏఎఫ్టీని ఇచ్చిన హామీ ప్రకారం, అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 7% కంప్లీట్ చేసిన దాన్ని 230 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకొక 2 నెలల్లో ఓపెనింగ్కి సిద్ధమైంది. అలాగే సిడ్బీ బ్యాంక్ ఎంఎస్ఎంఈకి రుణాలు ఇచ్చి చిరు వ్యాపారస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా ఇచ్చేది. ఈ ఆంధ్రప్రదేశ్కి 2 కేటాయిస్తే అందులో ఒకటి మన కాకినాడకి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసిన హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కేవలం చిన్న అమౌంట్ కోసం ఆపేశారు, దాన్ని అలా వదిలేశారు. అది కూడా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడికి మనం కంప్లీట్ చేసేసాం. ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్తో పాటు
కొత్త ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీని కూడా సెంటర్ నుంచి మనం 70 కోట్ల రూపాయల నిధితో దీన్ని తీసుకురాగలిగాం. అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న ఫిషింగ్ హార్బర్ ఇక్కడ, అది ఎప్పుడు మోడర్నైజేషనే అవ్వలేదు. ఆ ఫిషింగ్ హార్బర్కి కూడా 72 కోట్ల 42 లక్షలు, ఇవన్నీ ఎప్పుడు జరగని, ఎప్పటి నుంచో ఎదురు చూసే విధంగా ఈ 72 కోట్ల 42 లక్షల రూపాయలని ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్కి తీసుకురావడం జరిగింది. చాలామంది 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అభివృద్ధి గురించి చెప్తారు, 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉంటారు అన్ని. కానీ ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం ధైర్యంగా చెప్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ధైర్యంగా చెప్తుంది. అలాంటి కార్యక్రమానికి, ఈరోజు జిల్లా కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు తంగళ్ళ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇది రాజకీయ సభ కాదు, ఇది అధికారులు మానవు అందరూ కలిసి పెడుతున్న సభ. ఈ సభలో కలెక్టర్ గారు కూడా విచ్చేశారు. హరేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేటలో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాలనా పనితీరు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన అంశాలు, ఎస్సీ సంక్షేమ పథకాలు, పీఎం సూర్యఘర్ రూఫ్ సోలార్ పథకం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల తమ జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈనాడు అభివృద్ధి గురించి ఇందాక నేను సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. వాడపల్లి దేవస్థానం అభివృద్ధి కానించి, లొల్లలాకుల దగ్గర నుంచి, సమగ్ర రక్షిత మంచినీటి పథకం దగ్గర నుంచి, అనేక రకాలైన కార్యక్రమాలు, లేదా సబ్ స్టేషన్ల దగ్గర నుంచి, గ్రామాల్లో రోడ్లు, ఈనాడు డ్రైన్లు ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. నిన్న ఈరోజు నేను అనేక మందిని సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న లబ్ధిదారులను కలిసినప్పుడు వారి కళ్ళల్లో ఎంతో సంతోషాన్ని చూడటం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి 10 కోట్ల రూపాయలు పైబడి 1500 మంది పైబడి ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో అందించడం జరిగింది. పార్టీ తరపున కూడా ప్రమాద బీమా కూడా అందజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక తల్లికి బంధనం అందరి బిడ్డలకి ఇస్తూ ఉన్నారు. రైతు అన్నదాత సుఖీభగంద రైతు కోసం అందరికీ కూడా ఒక విడత 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వేయడం జరిగింది. మరలా మొదటి విడత కొద్ది రోజుల్లో వేయబోతూ ఉన్నాం. మళ్ళా వచ్చే జూలై నెలలో తల్లికి బంధనం కూడా మళ్ళీ అమలు చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలకు ఏది అవసరమో, ఏది చెయ్యాలో, ఎంఎస్ఎంఈలు కానీ, దేవరపల్లిలో 15 కోట్లతో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కట్టాం. లేదా ఈనాడు చేనేత కానీ, లేదా మత్స్యకారు వారు కానీ, ఏ అయితే కొలువులు ఆటో డ్రైవర్లు కానీ, ఒక పక్క అన్నా క్యాంటీన్లు కానీ, లేదా శ్రీశక్తి ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారాన్ని సందర్శించారు. చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించిన ఆయన పాప ఆచూకీ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా గాలింపు చర్యలు చేపట్టిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జ్ఞానేశ్వరి జాడ కోసం నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున నేను, అలాగే మా సభ్యులు గంగ సూర్యనారాయణ గారు, అలాగే ఈ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా వెంకట్రావు గారు, సిడిపిఓలు అందరూ కలిసి ఈరోజు ఈ తుని మండలంలో ఉన్న గత జ్ఞానేశ్వరి, సుంకర జ్ఞానేశ్వరి పాప గత 10 రోజులుగా, 10 రోజులు అయింది కదా, 14 రోజుల నుంచి ఆచూకీ కనపడకపోవటం. దీని మీద ఇప్పటికే మా కమిషన్ తరపున జిల్లా యంత్రాంగానికి, జిల్లా పోలీస్ అధికారి వారికి ఇక్కడ ఏ విధంగా మీరు ఆ పాప ఆచూకీని తెలుసుకోవటంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని
ఇప్పటికే మేము వాళ్ళని అడగటం జరిగింది. అలాగే ఈరోజు స్వయంగా అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అన్నది పరిశీలించడం కోసం మేము ఇక్కడికి రావటం జరిగింది. అధికారులు, పోలీసు అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర బలగాలు కానీ లోకల్ పోలీస్ వాళ్ళు కానీ సుమారుగా 120 మందికి పైగా వివిధ రకాల డ్రోన్లుతో ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ చుట్టుపక్కల సుమారు 1000 ఎకరాల స్థలాన్ని ఫోటోలు తీయటం, జల్లెడ పట్టడం జరిగింది. ఇప్పటి వరకు దురదృష్టవశాత్తు ఆచూకీ తెలియలేదు. కానీ పోలీస్ వ్యవస్థ పగడ్బందీగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీలైనంత తొందరగా ఆ పిల్ల పాప ఏ విధంగా తప్పిపోయింది అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా పోలీసు వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా స్వయంగా ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుని గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే మా బాలల హక్కుల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదిస్తూ ఉన్నాం. అలాగే పోలీసు వ్యవస్థతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వీలైన తొందరగా ఆ పాప దొరకాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా జరిగే విధంగా మా కమిషన్ వాళ్ళు ముందుకు వెళ్ళాలని మేము వాళ్ళని కోరటం జరిగింది. ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంది. తొందరగా వీలైనంత తొందరగా జ్ఞానేశ్వరి మళ్ళీ రావాలని మేము కోరుకుంటూ ఆ ప్రయత్నాలు ఎటువంటి లోపాలు జరగకుండా మా కమిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మందపల్లి శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వాడపల్లి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అన్నదాన భవనం పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, మందపల్లి దేవస్థానం సహాయ కమిషనర్ దారాపురెడ్డి సురేష్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ గోదావరి నదిలో పుష్కర స్నానాలు చేసి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అదేవిధంగా వచ్చే పుష్కరాల్లో కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ పరిసర జిల్లాల్లో ఉన్న ఇతర దేవాలయాలతో పాటు పెద్ద సంఖ్యలో వాడపల్లి దేవస్థానానికి కూడా వస్తారు. పుష్కరాల విషయమే కాకుండా ప్రతి సంవత్సరానికి కూడా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత 2 సంవత్సరాల్లోనే భక్తుల రద్దీలో చాలా పెరుగుదల కనిపిస్తోంది. ఈ సందర్భాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ జరుగుతున్న గత కొంతకాలంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. వాటిని ఏంటంటే త్వరితగతిన పూర్తి చేసే విధంగా వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానికోసం ఇతర దేవాలయాల్లో పుష్కర పనులతో పాటు ఇక్కడ కూడా జరుగుతున్న అభివృద్ధి పనులని సమీక్షించడం కోసం ఈరోజు దేవాదాయ శాఖ సాంకేతిక సలహాదారు గారు, అదేవిధంగా ఎస్సీ గారు, ఇతర సాంకేతిక సిబ్బంది అందరితో పాటుగా వాడపల్లి దేవస్థానం విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న పనుల్లో 6,25,00,000 వ్యయంతో అన్నదాన భవనం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా 12 కోట్ల వ్యయంతో శ్రీనివాస సదనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంటే భక్తులకి వసతి కోసం. దాంట్లో 54 ఇండివిజువల్ రూమ్స్, 4 డార్మిటరీ హాల్స్ రాబోతున్నాయి.
ఒక ఏడాది కాలంలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అది పూర్తయితే ఇక్కడ భక్తులకి జూన్ నెలలో గోదావరి పుష్కరాలు ప్రారంభం అవబోతున్నాయి. గోదావరి పుష్కరాలు అంటే పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో దర్శనం చేసుకెళ్ళటం పరిపాటి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో మందపల్లి శనీశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ఇక్కడ కూడా ఇంచుమించు సుమారు 12 రోజులైనప్పటికీ ముందు వెనక అన్నీ కలుపుకుంటే 15 రోజుల పాటు భక్తుల రద్దీ భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ఇక్కడ ప్రధాన అవసరం తైలాభిషేకాలు ఈ శనీశ్వర ఆలయంలో. అందుకని ప్రత్యేకంగా పుష్కరాలు పురస్కరించుకొని అదేవిధంగా శాశ్వతమైన అవసరం కూడా ఉంది కనుక తైలాభిషేక మండపాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికోసం దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 6,500 అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని వర్క్ కూడా గ్రౌండ్ చేయటం, ఇప్పటికే ఫౌండేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. వర్క్ ప్రోగ్రెస్ బాగుంది. డిసెంబర్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుంది. గోదావరి పుష్కరాల కంటే బాగా ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా అన్నదానం కూడా ప్రస్తుతం ఇక్కడ ఒక తాత్కాలికమైన ఒక షెడ్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా ఒక డైనింగ్ హాల్ ప్రత్యేకంగా దానికోసం 1,20 లక్షల కామన్ గుడ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే డిసెంబర్ నాటికి దాని నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. పుష్కరాలు ఇంకా సందర్భంగా దేవాదాయ శాఖలో నిర్వహిస్తున్న పనులన్నీ కూడా ముందుగానే ప్రణాళికాయుతంగా ముందుగానే ప్రారంభించడం జరిగింది. పుష్కరాలకి అంటే బాగా ముందుగానే ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల కానుకల వర్షం కురిపించారు. గత 34 రోజుల కాలానికి సంబంధించిన హుండీల లెక్కింపులో 2.44 కోట్లకు పైగా ఆదాయం నమోదైంది. ఆలయ చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీ ద్వారా 1,57,70,000 రూపాయల నగదు లభించింది. అన్నప్రసాద హుండీల ద్వారా మరో 66,66,823 సమకూరింది. మొత్తం కలిపి 2,44,37,000 ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. 52 గ్రాముల బంగారం, 1 కిలో 588 గ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 33 రోజులకు గాను వేణు హుండీ ద్వారా 1,77,00,000
70,227 మరియు అన్నదానం హుండీల ద్వారా 66,66,683 రూపాయలు వెలిసి మొత్తం 33 రోజులు గాను 2,44,37,050 రూపాయలు వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 1 కేజీ 588 గ్రాములు వచ్చినది. మరియు 18 దేశాల నుంచి 27 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. అలా పర్యవేక్షణాధికారిగా డి సురేష్బాబు, అసిస్టెంట్ కమిషనర్ మందపల్లి ఈవో, మరియు ఎస్టీపీ శ్రీనివాస్ తనిఖీదారు వారు రాజమండ్రి, బి నరేంద్ర కుమార్ ఈవో థర్డ్ గ్రేడ్, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయాలు వెలిచారు, అత్యస్వాములు, వేదపండితులు, గ్రామస్తులు, ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవకులు, కెనరా బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు కిమ్స్ హాస్పిటల్ సహాయ సహకారాలతో ప్రజలకు అందించబోతున్నామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు, కిమ్స్ రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కొణతాల నాగేశ్వరరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ రవికుమార్, అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో హాస్పిటల్లో మరిన్ని మెరుగైన సేవలతో పాటు అన్ని విభాగాలు డాక్టర్లను నియమించడం జరిగిందన్నారు. మా వైద్యుల అనుభవంతో అరుదైన 2 శస్త్రచికిత్సలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ దొరమ నాయుడు, ఆళ్ల రామచంద్రరావు, ఉల్లింగల రమేష్, గొర్లి శేఖర్, తాడి శాంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీనివాసరావుని, ఎన్టీఆర్ జిల్లాకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ నందు ఈరోజు 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలనలో మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి పర్టికులర్గా మన జిల్లాకి వెన్నెముక లాంటి ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ నందు మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి జరిగిన డెవలప్మెంట్స్ గురించి మరియు మా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని పబ్లిక్కి ఉచితంగా ఎలా అందించాలి అన్న విషయంలో కిమ్స్ ఐకాన్ వారి సహకారంతో మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మరియు మా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ కో చైర్మన్ శ్రీ కొంతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మరియు మా హాస్పిటల్ చైర్పర్సన్ మా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ గారి పర్మిషన్తో మేము మీటింగ్ డ్రగ్ డిఅడిక్షన్ వాళ్ళకి ఒక సెపరేట్ వార్డుని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడము ఇన్ని చేస్తున్నాము. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఈ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ వాళ్ళ ద్వారా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్, కార్డియాలజీ సర్వీసెస్ అయినా, యూరాలజీ సర్వీసెస్, నెఫ్రాలజీ కిడ్నీకి సంబంధించిన సర్వీసెస్, న్యూరాలజీ సర్వీసెస్ ఇవన్నీ మేము అందుబాటులోకి తీసుకురావడానికి కిమ్స్ యాజమాన్యం నుంచి డాక్టర్ నాగేశ్వరరావు గారు వచ్చారు. వారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా హాస్పిటల్కి ఇవ్వాల్సిన సేవల గురించి మీకు కొంత వివరంగా తెలియజేస్తానని కోరుతున్నాం జరిగింది. అయితే మేము మా తరపు నుంచి ప్రతి వారం కూడా సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇక్కడ ఉచితంగా నడపడం జరుగుతుంది. ఇది సోమవారం కార్డియాలజీతో మొదలుపెట్టి మంగళవారం యూరాలజీ, బుధవారం నెఫ్రాలజీ, గురువారం కార్డియాలజీ, మళ్ళీ శుక్రవారం ఆంకాలజీ, శనివారం న్యూరాలజీ. ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఉచితంగా మా డాక్టర్లు ఇక్కడికి వచ్చి పేషెంట్స్ని ఉచితంగా చూడడం జరుగుతుంది. వారికి సంబంధించిన పరీక్షలు కానీ మందులు కానీ ఈ హాస్పిటల్లోనే లభ్యం అయ్యేటట్టు యాజమాన్యం అన్ని తగిన చర్యలు తీసుకుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం మాకు కల్పించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి నుంచి ఈ యొక్క సర్వీసెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం జరిగిందండి. ఈ 2 సంవత్సరాల్లో హాస్పిటల్లో పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించడము మరియు డాక్టర్స్ అన్ని విభాగాల్లో ఉండడం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎంత పురోగతి సాధించాము. ఎంసీహెచ్ సర్వీసెస్లో రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లో నిలబడము, అలాగే ఎస్ఎన్సియు ఎంసీహెచ్ సర్వీసెస్లో లాస్ట్ క్వార్టర్లో రాష్ట్రంలో అత్యుత్తమైన సేవలు చేసినందుకు గాను ప్రశంసా పత్రం సంపాదించడము. అదేవిధంగా కొన్ని అరుదైన శస్త్రచికిత్సలు, ఉదాహరణకు ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ మక్కకు సంబంధించిన బాల్ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అన్నది పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలో
రూపాయి ఖర్చు లేని విధంగా పేషెంట్కి ఉచితంగా చేయడం వంటి సర్వీసులు, ఈరోజు ఒక 9 కేజీలు బరువు ఉన్న ఒక గర్భసంచిలో కాయని తీయడం లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా మన హాస్పిటల్లో చేయడానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్బవరం మండలానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గ నాయకులు సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గోటివాడ సామ్రాట్ కుమార్ మాట్లాడుతూ చోడవరం మండలం నరసయ్యపేటలో జరిగిన వైసీపీ సభలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలైన వంగలపూడి అనిత వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యదర్శి వంగలపూడి సంతోష్ బాబు, టీడీపీ మండల ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు బాతు కనకరాజు, గొల్ల అర్జునరావు, నిమిడితల్లి సోమేశ్వరరావు, లక్కవరపు సోములు, గంట్యాడ రాజు, పొట్ల అప్పారావు, గొటివాడ సంతోష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. నేను అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ ఇన్స్పెక్టర్. ఈరోజు సాయంత్రం గొటివాడ సామ్రాట్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మరి కొంతమంది నాయకులు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి గారిని, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కంప్లైంట్ ఇచ్చారండి. దీన్ని మా పై ఆఫీసర్ దృష్టి తీసుకువెళ్ళి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తామండి. ఆయన వ్యాఖ్యలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అప్లై అవుతాయనేసి దరఖాస్తు చేసి ఉన్నారు. దాన్ని లీగల్ సజెషన్ తీసుకొని పై ఆఫీసర్ దృష్టిలో పెట్టి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సబ్బవరం మండలం ఎస్సీసీఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారిపై మాజీ మినిస్టర్ అమర్నాథ్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అది మహిళలు కించపరుస్తమే కాకుండా మా ఒక దళిత స్త్రీ పట్ల అమానుషంగా, అమానవీయంగా మాట్లాడిన మాటలకి మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము దళిత జాతి నుండి మాకంటూ ఒక మహిళ హోమ్ మినిస్టర్ మాకు ఉండడం మాకంటూ ఒక అదృష్టం అని మేము భావించాం. అలాంటి ఒక స్త్రీని అంత అసభ్యకరంగా మాట్లాడడం అనేది అది హేయమైన చర్య అని మేము భావించి ఈరోజు సబ్బవరం పోలీస్ స్టేషన్లో సిఐ గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం వేడుక, కూటమి విజయాలను చాటి చెప్పిన యనమల దివ్య. జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ, చిన్నారి క్షేమంగా రావాలని చైర్మన్ ఆకాంక్ష. కోనసీమలో పర్యటించిన ఎండోమెంట్స్ కమిషనర్, ఆలయాల్లో అభివృద్ధి పనులపై రామచంద్రమోహన్ సమీక్ష. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.